సో రీసెంట్ గా మనము చెడ్డీ బడ్డీ క్యాంపెయిన్ అని ఒకటి స్టార్ట్ చేశాం. చెడ్డీ బడ్డీ క్యాంపెయిన్ యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే డైపర్ తో కప్పబడి ఉన్న ఏరియాలో చాలా సర్జికల్ డిసీజెస్ అనేవి దాగి ఉంటాయి. మరి ఆ ఏరియాని మనం ఎగ్జామినేషన్ లో మిస్ చేస్తే ఈ డిసీజెస్ ని మనం అర్లీగా గుర్తించకపోవడం వల్ల వీటికి సరైన ట్రీట్మెంట్ జరగట్లేదు అనేది. అయితే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది తెలియజేయడానికి కొన్ని పేషెంట్ స్టోరీస్ మీకు చెప్తే రియల్ లైఫ్ సినారియోస్ ఎలా ఉంటాయో చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఒక 8 months బేబీ బాగా ఏడుస్తుందని చెప్పి ఒక డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు. 8 months బేబీ ఎందుకు ఏడుస్తుంది? కామన్ గా మనం ఇచ్చే ఫుడ్ పడకనో, ఇండైజెషనో, లేకపోతే కడుపులో గ్యాస్ ఏర్పడమో, లేకపోతే మనకు వచ్చినట్టే అసిడిటీ రావడమో ఏదో ఒక రీజన్ ఉండొచ్చు. అక్కడ డాక్టర్ గారు కూడా ఏం చేశారు, ప్రైమరీ ట్రీట్మెంట్ కింద కడుపు నొప్పి తగ్గించడానికి డ్రాప్స్ ఇచ్చారు. సరే, పేరెంట్స్ ఆ డ్రాప్స్ తీసుకొని ఇంటికి వెళ్ళారు, డ్రాప్స్ వేస్తూ ఉన్నారు, కానీ బేబీ మాత్రం ఏడుపు ఆపట్లేదు. మళ్ళీ ఒక 6 hours తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు చూసి ఏదో అబ్నార్మల్ గా ఉంది అని చెప్పి కేసు నాకు రెఫర్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మామూలుగా అందరి పేషెంట్ ఎలా చూస్తానో అలానే హెడ్ టు టో కంప్లీట్ గా ఎగ్జామిన్ చేశాను. అలా ఎగ్జామిన్ చేసినప్పుడు ఎప్పుడైతే నేను డైపర్ ఓపెన్ చేసి చూశానో అందులో ఒక షాకింగ్ ఫైండింగ్ కనపడింది. బేబీ యొక్క కుడి టెస్టిస్ అనేది ట్విస్ట్ అయిపోయింది. సో దీన్ని మనం టార్షన్ టెస్టిస్ అంటాం. ఆ టార్షన్ టెస్టిస్ వల్ల కలిగిన నొప్పి వల్ల బేబీ అలా ఏడుస్తూ ఉంది. సో ఈ స్టోరీ ఆధారంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, కొన్నిసార్లు బేబీ ఎక్కువగా ఏడటం, ఇరిటబుల్ గా ఉండడం, వీటికి గల కారణాలు డైపర్ లో కూడా దాగి ఉండొచ్చు. ప్రతిసారి మనం కడుపు నొప్పి, కడుపుకు సంబంధించిన ఇబ్బంది అని మాత్రమే అనుకోకూడదు. సింపుల్ గా డైపర్ ఓపెన్ చూస్తే అందులో ఈ టెస్టిస్ అనేది ట్విస్ట్ అయిపోయింది. బట్ టార్షన్ టెస్టిస్ ఏంటి, మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆపరేట్ చేయాలి. యూజువల్ గా 4 to 6 hours లో మనం ఆ మెలిక తీయగలిగితే టెస్టిస్ ని కాపాడగలం. 4 to 6 hours తర్వాత కాపాడడం కష్టం. సో మనం కొద్దిగా టైం ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేసి డైపర్ కూడా ఓపెన్ చేసి చూసినట్టయితే ఆ డయాగ్నోసిస్ మనకు అంతుబట్టేది. సో ఇలా ఉంటుంది రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్. అందుకే ఈ చెడ్డీ బడ్డీ క్యాంపెయిన్ నేను గట్టిగా ప్రమోట్ చేస్తున్నాను.